ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేజేహెచ్ అకాడమీ సార్ ఆన్లైన్. ఒక 2 రాష్ట్రాల్లోనే బెస్ట్ ప్లాట్ఫామ్. ఆల్రెడీ ఆఫ్లైన్ బ్యాచ్ కూడా నడుస్తుంది సార్. విజయవంతంగా ఏపీ తెలంగాణ బ్యాచెస్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. చాలామంది విద్యార్థులు మన కేజేహెచ్ అకాడమీ నుండి క్లాసులు విన్న చాలామంది విద్యార్థులు కూడా క్లాసెస్ విన్న వాళ్ళు చాలామంది క్వాలిఫై కావడం జరిగింది. క్వాలిటీ సబ్జెక్ట్తో మేము ఏం చెప్పినామో, మనం ఏమంటున్నామో క్లాస్ రూమ్లో క్లాస్ నోట్స్తో పాటు మనం ఎక్కువ మధ్యలో మాట్లాడుతున్న బిట్లే ప్రధానంగా అడగడం జరిగింది. చాలామంది డౌట్ వస్తుంది, అరే కరెంట్ అఫైర్ తక్కువ ఇచ్చిండు అని చెప్పి. అసలేంది మెయిన్స్ ఉంది రేపు. త్వరలో మెయిన్స్లో జనవరి ఫిబ్రవరి జరిగే మెయిన్స్లో 200 మార్కు జిఎస్లో అక్కడి నుంచి ఎక్కువ స్కోర్ చేసే అవకాశం. ఎప్పుడైనా ఫిలిమ్స్లో తక్కువనే ఉంటుంది. కరెంట్ అఫైర్స్ అనేది అనేకమైన సబ్జెక్ట్ లేక సంబంధం ఉంటుంది. ఇప్పుడు ఈ సబ్జెక్టులను ఇచ్చినాడని చెప్పి వీటి మీద ఫోకస్ చేసుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు వీటి మీద ఇచ్చాడు. నెక్స్ట్ ఏదైతే తక్కువ కవరేజ్ చేసిండో, ఏదైతే తక్కువ అడిగినాడో వాటి మీద ఎక్కువ అడిగే అవకాశం ఉంటుంది వాటిపైన. కాబట్టి మనం చూస్తున్నాం సార్, కరెంట్ పాలిటీ బిట్ సార్. ఇది ప్రధానంగా సార్ ఇక్కడ ఒక జూన్ నుండి ఆగస్టు వరకు ఖాళీ అయిన రాజ్యసభ సీట్లకు ఎన్నికల కమిషన్ పోలింగ్ ప్రకటించింది. అంటే దీన్ని బట్టి చూస్తే మనకి ఏం గుర్తురాలంటే, రేపు భవిష్యత్తులో వివిధ రాష్ట్రాలు జరగబోతున్న ఎన్నికలు కానీ, ఆయా స్థానాలు కానీ, ఆయా ఉప ఎన్నికలు కానీ, ఇలా కరెంటు పాలిటీ ఒక బిట్ ఉంటుంది. 57 స్థానాలు సార్ ఇక్కడ. ఇదే బిట్ రేపు ఇంకేం అడగొచ్చు. రేపు 2022 సంవత్సరం ఈ మధ్యన రాష్ట్రపతి కొద్దిమంది మేధావుల్ని రాజ్యసభకు నియమించారు. అందులో తెలంగాణ నుండి ఎవరు? విజేంద్ర ప్రసాద్. వెస్ట్ బెంగాల్ నుండి ఎవరు? పిటి ఉషా. అదేవిధంగా సార్ ఇక్కడ ప్రధానంగా తమిళనాడు నుండి ఇళయరాజా. ఇలాంటి బిట్లు కూడా అడుగుతుంది చూడండి సార్. బిట్ ఏ టైప్ అడిగిండు, మనం ఎవరు అంతా పట్టించుకోరు మన వాళ్ళు. అందుకే ఎగ్జామినర్ ఏ టైపులో అడిగినా కూడా ఒక విజేతగా నువ్వు ముందుకెళ్ళాలి. ఇక్కడ నుంచి మరొక అంశం సార్, ఇక్కడ 2023లో జరగనున్న షాంఘై కోఆపరేషన్ శిఖరాగ్ర సమావేశాలు ఎక్కడ జరగబోతున్నా అడిగాడు. చైనాలో షాంఘై పట్టణంలో 2001 సంవత్సరం సార్. ఇక్కడ 2001 జూన్ 15 నాడు 2001 సంవత్సరం సార్. ఇక్కడ జూన్ 15 నాడు సార్ ఇక్కడ బీజింగ్ కేంద్రంగా ఏర్పడింది షాంఘై సంస్థ, షాంఘై సహకార సంస్థ. 2017లో ఇండియా పాకిస్తాన్లో మెంబర్షిప్ తీసుకున్నాయి సార్. ఇక్కడ ఇండియా 7వ దేశంగా, పాకిస్తాన్ ఇక్కడ 8వ దేశంగా. పాకిస్తాన్ ఇక్కడ సభ్యత్వం తీసుకోవడం జరిగింది సార్. భారత్లో జరగబోతుంది ఇక్కడ. ఇదే పెట్టి ఇక్కడి నుంచి రేపు ఎగ్జామ్లో ఏ టైపులు అడుగుతాడు సార్ అంటే, 2022-23 సంవత్సరానికి 22-23 సంవత్సరానికి షాంఘై సాంస్కృతిక వారసత్వ సంపదగా ఏ పట్టణాన్ని గుర్తించారు? వారణాసి. ఈ వారణాసి పట్టణాన్ని గుర్తించారు. అందరంచే బ్రిక్స్, యుఎన్ఓ వీటిపై ఫోకస్ చేస్తారు. బ్రిక్స్, యుఎన్ఓ, G20, నాటో. కానీ ఎవరు ఊహించారు ఇక్కడి నుంచి బిట్టుపడదని చెప్పి. కజకిస్తాన్ మెంబర్షిప్ ఉంది, రష్యాకు ఉంది, చైనాకు ఉంది, భారత్కు ఉంది. ఆన్సర్ ఇక్కడ భారతదేశం సార్. రేపు 2023లో ఇండియాలో ఈ మీటింగ్ జరుగుతుంది. రేపు 2023లో ఇండియాలో G7 మీటింగ్ శ్రీనగర్లో జరుగుతుంది సార్. G20 మీటింగ్ శ్రీనగర్లో జరుగుతుంది. రేపు 2023కు గగన్యాన్ ప్రాజెక్టు ద్వారా ఇండియా 3 వ్యక్తుల్ని అంతరిక్షంలో పంపించబోతుంది. రేపు 2023 సంవత్సరానికి వరల్డ్ కప్ హాకీ ఇండియాలో, ఒడిశాలో, భువనేశ్వర్, ఊరికెల్లో జరగబోతుంది. ఈ టైపులో మనకు గుర్తు రావాలి సార్. ఇక్కడ భారత మార్కెట్ నుంచి వైదొలుగుతున్న అమెరికా వాహనం తయారు ఫోర్డ్ అమెరికాది కాదు సార్. ఇక్కడ జర్మనీ సార్. ఫోర్డ్ కంపెనీ జర్మనీ. గుజరాత్లో ఉన్న తయారీ యూనిట్ ఏ సంస్థ ఆధీనంలోకి వచ్చింది? ఇది
టాటా సంస్థ ఆధీనంలోకి వచ్చింది. అనంతపురం జిల్లాలో కియా కార్ల కంపెనీ, దక్షిణ కొరియా, ఉందాయి జపాన్, టాటా మనది, సుజుకి జపాన్, మహీంద్ర మనది. అందరూ మహీంద్ర తీసుకున్నారు. ఆన్సర్ టాటా సంస్థ. అంతర్జాతీయ కార్మిక సంస్థ స్థల ప్రకారం భిన్నమైన లైంగిక ధోరణుల వారికి ఎటువంటి అడ్డంకులు కలిగించకపోవడంతో పాటు వారినిగా ఉద్దేశించాలి. ఈ మధ్య ప్రకటించింది. యుఎన్ఓ కంటే ముందుగా ఏర్పడింది ఐఎల్ఓ. జూన్ 12 అంతర్జాతీయ బాల కార్మికుల రోజు. ఆన్సర్ ఇక్కడ ఎల్జిబిటి వ్యక్తులుగా, ఎల్జిబిటి లింగ మార్పిడి వ్యక్తులు, గే వ్యక్తులు, ఇజ్రాయల్ ఎల్జిబిటి వ్యక్తులుగా. ఇది ఆన్సర్. ఇండియన్ ఆర్మీ కొత్తగా నిర్మించనున్న సమీకృత యుద్ధ బృందంలో ఉత్తర సరిహద్దులో స్ట్రైక్ ఫార్మేషన్ తో పాటు ఎక్కడ ఉత్తర సరిహద్దులో ఓల్డ్ ఫార్మేషన్ ఆన్సర్. ఇది ఆన్సర్. ఈ మధ్య సైన్యం కొన్ని కట్టడాలు కానీ, కొన్ని ఇంజనీరింగ్ ప్లానింగ్స్ కానీ, కొన్ని అంశాలపై ప్రధానంగా ఫోకస్ చేస్తుంది. ఇది ఆన్సర్. ఇక్కడ టిఎస్ఆర్టీసీ ఇటీవల రాపిడో సంస్థకి ఇచ్చిన వ్యాపార ప్రకటనపై కేసు వేసింది. కాపీరైట్ సంబంధం లేదు. కాపీరైట్ ఎవరికి? ఒకరి బుక్లో ఉన్న అంశాలు తీసుకొని సేమ్ అదే విధంగా ముద్రిస్తే కాపీరైట్ కేసు వేయచ్చు. మోసం, ఇస్తాన డబ్బులు ఇచ్చి డబ్బులు ఇవ్వడంతో మోసం. కుట్ర, వాటిపై దాడులు చేయడం కుట్ర. ఆన్సర్ ఇక్కడ పరువు నష్టం దావాస్తారు. ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా కొన్ని యాడ్స్ ఉంటాయి, కొన్ని ప్రకటనలు ఉంటాయి. ఇలాంటి ప్రకటనల పైన పరువు నష్టం దావస్తారు. ఆన్సర్ మరొకటి ఇక్కడ యాక్చువల్ క్వశ్చన్ ఇక్కడ అర్థం చేసుకోవాలి చాలా మంది. ఇండియాకి ఎక్కువ చమురు ఇరాన్ నుండి దిగుమతి అవుతుంది. విదేశాల నుండి ఎక్కువ ఇండియా చమురు ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. గతంలో ఇండియా సౌదీ అరేబియా నుండి రెండో స్థానం. సౌదీ అరేబియా నుండి. అయితే ఎప్పుడైతే రష్యాకు సంబంధించిన చమురు నిక్షేపాలు యూరోపియన్ దేశాలు బ్యాన్ చేసినాయో దిగుమతిని, మనకు తక్కువ ధరకు వస్తున్నాయి కాబట్టి మనము సౌదీ అరేబియా కంటే కూడా రష్యా నుండి ఎక్కువ దిగుమతి చేసుకుంటున్నాం. అందుకే ఆన్సర్ ఇక్కడ సౌదీ అరేబియా. అంటే గతంలో ఇరాన్ సౌదీ అరేబియా ఉండే, కానీ సౌదీ అరేబియా కంటే ఎక్కువ మనం ప్రజెంట్లీ రష్యా నుండి. కాబట్టి రష్యా ఇక్కడ దేన్ని అధిగమించి మనం రష్యా రెండో స్థానానికి వచ్చిందంటే ఇక్కడ సౌదీ అరేబియా. నీకు అర్థం కావాలి. ఉక్రెయిన్ యుద్ధంలో ఉంది, ఖతార్ సంబంధం లేదు. ఇక్కడ ఆన్సర్ సౌదీ అరేబియా. క్వశ్చన్ చాలా బాగా చక్కగా చూడండి సార్. మన ఎక్కువ క్లాసులలో మధ్యలో చెప్పుకుంటున్న యొక్క అంశాలపైనే ప్రధానంగా ఫోకస్ చేయడం జరిగింది. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ సార్. ఇది చాలా మంది ఏం చేస్తారంటే బంగ్లాదేశ్ ఉంది, ఉరుగ్వే ఉంది, ఈజిప్ట్ ఉంది, మయన్మార్ సంబంధం లేదు. అలాంటప్పుడు మీకు ఏం గుర్తు రావాలంటే 2021 సంవత్సరం సెప్టెంబర్ 3 నాడు ఉరుగ్వే, బంగ్లాదేశ్, మరొకటి ఏ దేశం సార్ అంటే ఉరుగ్వే, బంగ్లాదేశ్, మరో కంట్రీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఈ మూడు ఒకేసారి మెంబర్షిప్ తీసుకున్నాయి. అదేవిధంగా సార్ ఇక్కడ 2021 డిసెంబర్ 30 నాడు ఈజిప్ట్ మెంబర్షిప్. ఆన్సర్ ఈజిప్ట్. ఏమండు? కొత్తగా సభ్యత్వం పొందిన దేశం ఏదండు? కొత్తగా అంటే ఏది ముందు ఉంటుంది, ఏది లేటెస్ట్ ఉంటుంది? ఈజిప్టే కదా. ఇది సార్ 9 దేశాలు ఉన్నాయి సార్. బ్రిక్స్ లో ఉన్నాయక 5 దేశాలతో పాటు ఈ 4 దేశాలు, ఈజిప్ట్ ఒకటి, 5 సార్. ఇక్కడ మొత్తం ఈ 9 దేశాలు సార్. ఇక్కడ 2001లో సార్ 2014 జూలై 15 నాడు షాంఘై కేంద్రంగా
ఈ మధ్యనే ఈ బ్యాంకు ప్రాంతీయ కార్యాలయం మన దగ్గర గుజరాత్లో ప్రారంభించారు. మే నెలలో ఏర్పడిన అసాని తుఫాను ప్రభావం ఏ రాష్ట్రంలో కనపడింది? కర్ణాటకలో కనపడింది, తమిళనాడులో కనపడింది, ఏపీలో కనపడింది. అసాని అనే తుఫాను పదానికి అసాన్ అనే పేరు పెట్టింది శ్రీలంక వాళ్ళు పేరు పెట్టారు. ఆన్సర్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సార్. ఆన్సర్ అసాన్ అంటే శ్రీలంక భాషలో చాలా కోపం వాళ్ళకి ఆ పదం అంటే. ఆ పదానికి వాళ్ళే ఆ పేరు పెట్టారు. సరే, ఇక్కడ ఖండంలోని అన్ని దేశాలు G7లో ఉన్న సభ్య దేశాలు. దాదాపు అన్ని దేశాల కంటే సార్ ఇక్కడ ప్రధానంగా ఒక దక్షిణ అమెరికా ఖండం దేశాలు సార్. ఒక 1964 జూన్ 15 నాడు ఏర్పడింది సార్. G4 కంట్రీస్ ఏమో ఇండియా, బ్రెజిల్, జపాన్, జర్మనీ. ఇండియా, బ్రెజిల్, జపాన్, జర్మనీ. అందులో జర్మనీ యూరోప్ ఖండం, జపాన్ ఆసియా, ఇండియా ఆసియా, బ్రెజిల్ దక్షిణ అమెరికా ఖండం ఉన్నాయి. కానీ ఇక్కడ ఏ ఖండంలో దేశాలకు అన్ని G7లో మెంబర్షిప్ ఉంది. అభివృద్ధి దగ్గరలో ఉన్న దేశాలు ఉన్నాయి, అభివృద్ధికి వెనుకబడిన దేశాలు ఉన్నాయి. ఒక ఉమ్మడిగా అభివృద్ధి కోసం ఇది ఏర్పడింది G7. ఇది దక్షిణ అమెరికా ఖండం సార్. అన్ని దేశాలు G5 కంట్రీస్ అభివృద్ధి దగ్గరలో ఉన్న దేశాలు, G7 అభివృద్ధి చెందిన దేశాలు, G20 అభివృద్ధి చెందిన దగ్గరలో ఉన్న దేశాలు. ఇది ఉమ్మడిగా అభివృద్ధి కోసం ఏర్పడిన గ్రూప్. ఇది దక్షిణ అమెరికా ఖండం. థామ్సన్ రాయిటర్ సంస్థ ఈ మధ్య నేను మీకు ఒక దగ్గర చెప్పిన క్లాసులో 2021 సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్లో న్యూస్ కవరేజ్ కోసం వెళ్ళినప్పుడు చనిపోయిన జర్నలిస్ట్ అంటే డానిష్ సిద్దికి మన పులిట్జర్ బహుమతి వచ్చింది. డానిష్ సిద్దికి ఏ సంస్థ జర్నలిస్ట్ అంటే థామస్ రాయిటర్ సంస్థ జర్నలిస్ట్. ఆన్సర్ ఇది బ్రిటన్ సార్. ఇక్కడ బ్రిటన్, యూకే, యునైటెడ్ కింగ్డమ్. క్రూగర్ జాతీయ వనం ఏ దేశంలో ఉంది? క్రూగర్ సార్ ఇక్కడ దక్షిణ అమెరికా ఖండంలో ఉన్న సార్. ఇది ఆన్సర్, క్రూగర్ జాతీయ వనం. చూడాలి సింగపూర్లో ఎలాంటి ఉంటాయి, రష్యాలో ఏంది, గ్రీస్ ఏంది. ఆన్సర్ మనకు కావాల్సిన ఆన్సర్ ఇది. అంటే జాగ్రత్త పరంగా జీకే బిట్ ఉన్నాయి, కరెంట్ అఫైర్స్ జీకే అంటే అన్ని సబ్జెక్టుతో కలగూరగం పుట్టదు. కరెంట్ అఫైర్స్ పరంగా ఉంది, పాలిటీ పరంగా ఉన్నాయి, ఈ టైపులో ఉన్నాయి సార్. ఇక్కడ నాసా సార్, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన నాసా. జీకే పరంగా కూడా అబ్రివేషన్స్. అందరు ఇక్కడ ఏజెన్సీ అని టిక్ చేసినారు. ఇండియాలో ఉపగ్రహాలు నిర్మిస్తే ఇస్రో అయితే, అమెరికాలో ఉపగ్రహాలు నిర్మిస్తున్న నాసా, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. నాసా సార్ ఆన్సర్ ఇది, నాసా. ఎగ్జామినర్ ఏ టైపులో అడిగినా కూడా మీరు బిట్టి క్యాచ్ చేయాలి. ఎందుకంటే చాలా మంది SIPCలో ఆర్థమెటిక్ రీజనింగ్ చూసుకుని సరిపోదులే, మిగిలిన సబ్జెక్టులు అంత అవసరం అనుకున్నారు. కానీ ఎగ్జామ్లో ప్రతి సబ్జెక్ట్ ఇంపార్టెంటే, ప్రతి ఏరియా ఇంపార్టెంటే. ఈసారి ఏరియా కవర్ చేసినని చెప్పి మళ్ళీ అదే ఏరియా చదువుకోవద్దు, అన్ని చూసుకోవాలి, మిగిలిన వదిలేయద్దు. అందుకే ప్రతి సబ్జెక్టు, ప్రతి ఏరియా ఇంపార్టెంట్. ఏ సబ్జెక్టు మిస్ చేయద్దు, దేన్ని తక్కువ చేయద్దు. చూసినాగా GS ఎవరైతే నమ్ముకున్నారో తెలంగాణ SIPCలో GS చాలా మంది GS చూసుకున్న వాళ్ళు కోల్పోయినారు. సరే ఈ బిడ్లు తక్కువ వచ్చినాయి కదా, రేపు నెక్స్ట్ మెయిన్స్ ఉంది కదా, మెయిన్స్కి గ్యారెంటీ 200 మార్కులు కాబట్టి ఈజీగా ఫోకస్ చేస్తాడు. అందుకే బాగా చదవండి, కష్టపడండి, హార్డ్ వర్క్ చేయండి. ఓకే సార్. మరి ఆల్రెడీ మనం కరెంట్ అఫైర్స్లో SI పేపర్ చూస్తే ఈ మధ్య కాలంలో మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చెప్తున్నాడు, రాజద్రోహం కేసు అనేది పిచ్చోడి చేతిలో రాయి లాంటిది. దీన్ని నిషేధించాలంటే ఇంకెందుకు, బ్రిటిష్ వారి కాలం నుండి ఇప్పటి వరకు మనం కొనసాగిద్దామా? ఆన్సర్ వచ్చేసి సెక్షన్ 124A IPCC సార్. ఇది ఆన్సర్ ఇక్కడ ప్రధానం.
ఈ లేటెస్ట్ కరెంట్ పాలిటిక్స్ సార్. మరొక అంశం సార్, ఇక్కడ మానవ అభివృద్ధి సూచికను సార్, ఇక్కడ యుఎన్డిపి సంస్థ 91 నుండి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ను ప్రకటిస్తుంది. యాక్చువల్గా 3 అంశాలు సార్: తలసరి ఆదాయం, జీవితకాలం, అక్షరాస్యత. ఈ 3 అంశాలు ఏది ఫస్ట్ ఉంటుందో అదే మానవ అభివృద్ధి సూచికల ఫస్ట్. ఇక్కడ ఆదాయం ఒకటే ఇచ్చిండు, ఆరోగ్యం, విద్య ఇచ్చిండు, ఆదాయం ఇవ్వలే. అలాంటప్పుడు ఆన్సర్ ఏంది? ఆదాయం, ఆరోగ్యం, విద్య. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థల్లో యుఎన్డిపి సంబంధించింది ఈ జీకే పరంగా ఇంపార్టెంట్ సార్. కొంకన్ రైల్వే రవాణా తేదీ సార్, ఇక్కడ కొంకన్ యాక్చువల్గా సార్ జనవరిలో ఉండాలి, డేట్ తప్పించిండు. 1998 సార్ ఇక్కడ ఆన్సర్. భారతదేశంలో తక్కువ మానవ అభివృద్ధి సూచిక అంటే బీఆర్ సార్. ఎక్కువ అంటే కేరళ, ప్రపంచంలో ఎక్కువ అంటే నార్వే, తక్కువ అంటే సియోరాలిన్. జీకేలో బిట్ సార్ మనకి ఇది బ్రిటన్ వుడ్ సమావేశంలో ఒక 1944లో అమెరికాలో బ్రిటన్ వుడ్స్ సమావేశంలో IMF, IBRD 2 ఆవిర్భవించినాయి. ఆన్సర్ మనకి ఇది సార్. వీటిని ఐక్యరాజ్య సమితి కవల సంస్థలు అంటుంటాం. 2 ఒకే సంవత్సరం ఏర్పడ్డాయి, ఒకే ఇయర్లో స్థాపించారు, ఒకే దగ్గర అడాప్ట్. అందుకే ఐక్యరాజ్య సమితి కవల సంస్థలను కూడా ఈ 2టిని పిలుస్తుంటారు సార్. దాదాపు 19 మార్కులు జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించిన బిట్లు వచ్చినాయి సార్. చాలా మంది 8, 5 అట్లా అంటున్నారు. 19 బిట్లు వచ్చినాయి సార్. ఇవి సార్ ప్రధానంగా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. మెయిన్స్ బాగా ప్రిపేర్ కాండి. థ్యాంక్ యూ.